ఆగస్టు 14న బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫైట్ జరగబోతోంది. క్రేజీ స్టార్ కాస్ట్ నటించిన రజనీకాంత్ కూలీ, బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వార్ 2 క్లాస్ డిక్లేర్ చేశాయి. ఓవైపు కూలీ ప్రమోషన్స్ తో అదరకొడుతుంటే వార్ 2 స్లో అయిందని కామెంట్స్ కి చెక్ పెడుతూ ట్రైలర్ కి సంబంధించిన సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా వార్ 2 ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వారికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది మూవీ టీజర్. ఇప్పటివరకు విడుదలైన హృతిక్ రోషన్, తారక్, కియారా అద్వానీ సాలిడ్ యాక్షన్ పోస్టర్స్ ఎక్స్పెక్టేషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లాయి. రిలీజ్ టైం దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ స్పీడప్ చేసిన వార్ 2 మూవీ ట్రైలర్ రిలీజ్ కి డేట్ లాక్ చేసింది. వార్ 2 మూవీ థియేట్రికల్ ట్రైలర్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ నెల 25న సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది యష్ రాజ్ ఫిల్మ్స్. ఇండియన్ సినిమాకి సంబంధించిన ఇద్దరు స్టార్ ఐకాన్స్ నటించిన బిగ్గెస్ట్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ చూసేందుకు రెడీగా ఉండండి అంటూ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ సాలిడ్ పోస్టర్ తో అదిరిపోయే అప్డేట్ ఇచ్చి ఆడియన్స్ లో జోష్ నింపింది. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న హృతిక్ రోషన్ కి ఈ వార్ 2 సినిమా మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోతుందని ట్వీట్ చేసింది. వార్ 2 ట్రైలర్ అప్డేట్ రావడంతో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు. ఇటు తారక్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ ఇస్తోన్న మూవీ కావడంతో వార్ 2ని నెక్స్ట్ లెవెల్లో సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఆగస్టు 14న బాక్సాఫీస్ దగ్గర నిజమైన వార్ చూడబోతున్నామని క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారంతా. 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన వార్ 2లో యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు హృతిక్, తారక్ కాంబినేషన్ లో వచ్చే స్పెషల్ సాంగ్ సినిమాకి హైలైట్ గా ఉంటుందంటున్నారు అయాన్ ముఖర్జీ. టీజర్ తో సినిమాపై సాలిడ్ హైప్ క్రియేట్ చేసిన వార్ 2 థియేట్రికల్ ట్రైలర్ తో ఎక్స్పెక్టేషన్స్ ని ఏ రేంజ్ కి తీసుకెళ్తుందో వెయిట్ అండ్ సీ.